హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీషో స్టెయిన్లెస్ స్టీల్ యుటెన్సిల్స్ హాల్ వీడియో అండి. సో కిచెన్ కోసం అయితే కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ యుటెన్సిల్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట మీషో నుండి. సో లేట్ చేయకుండా నేను ఆర్డర్ చేసిన కలెక్షన్ అంతా అన్బాక్సింగ్ చేసి ప్రైస్ ఎంత పడింది, క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈచ్ 1 by 1 చెక్ చేసేద్దామండి. ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి 3 piece హండీ సెట్ అయితే ఆర్డర్ చేశానండి. సో సర్వింగ్ సెట్ లాగా అనమాట. ఇదేంటంటే సైజ్ వైజ్ ఉంటుంది. ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము. సో ఇలా మనకి 3 piece హండీ సెట్ వచ్చిందండి. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ దీనికి ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ కూడా వచ్చాయన్నమాట. ఇవేంటంటే ఓన్లీ సర్వింగ్ పర్పసేనండి. దీన్ని మనం కుకింగ్ చేయడానికి కానివ్వండి, లేదంటే ఏదైనా కర్రీస్ లెఫ్ట్ ఓవర్ ఉంటే హీట్ చేయడానికి కానివ్వండి, అలా యూజ్ చేయడానికి ఉండదన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్టీల్. సో సర్వింగ్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి బిగ్ సైజ్ అనమాట. లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో నాబ్ వస్తుంది స్టెయిన్లెస్ స్టీల్ది. సో ఇలా మనం పట్టుకోవడానికి ఉంటుంది. అండ్ దీని హండీ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో ఈజీగా మనకి ఒక 1 kg కర్రీ ఏదైనా సరే, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా సరే 1 kg కర్రీ ఈజీగా పడుతుంది అనమాట ఇందులో. ఇది పెద్ద సైజ్ అనమాట. మనకి హ్యాండిల్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ వచ్చాయండి. ఇలా చాలా బాగుంది క్వాలిటీ. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో కంప్లీట్గా హండీ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి ఫస్ట్ సైజ్ అనమాట. అండ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సెకండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇదేంటంటే మనకి ఈజీగా కుక్ చేసిన కర్రీ 1/2 kg వరకు అయితే ఈజీగా ఇందులో మనము సర్వ్ చేయొచ్చు అనమాట. సో కుకింగ్ చేసిన తర్వాత ఇందులో పెట్టేసుకొని డైనింగ్ టేబుల్ పైన పెట్టి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి సెకండ్ సైజ్ అండి, మీడియం సైజ్ అనమాట. అండ్ ఇందులోనే చిన్న సైజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా క్యూట్గా బాగుందన్నమాట. సో ఇందులో కూడా మనకి మోర్ దాన్ 250 grams కర్రీ అయితే ఈజీగా పడుతుంది, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. నాకు ఈ హ్యాండిల్స్తో రావడం వల్ల బాగా నచ్చిందండి. మనం సర్వింగ్ చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే కొంచెం వెయిట్ ఎక్కువన్నా కూడా పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఉంటే బాగుంటుందన్నమాట. కొన్ని ఏంటంటే సర్వింగ్ డిషెస్ వితౌట్ హ్యాండిల్స్ వస్తాయి, కొన్ని ఏంటంటే విత్ హ్యాండిల్స్ వస్తాయి అనమాట. సో కంప్లీట్గా మనకి ఇలా సెట్ ఆఫ్ 3 సర్వింగ్ హండీ సెట్ అండి. స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈ కంప్లీట్ సెట్ ప్రైస్ వచ్చేసి 691 rupees పడిందండి. సో చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి కంప్లీట్గా సెట్ ఆఫ్ 3 కాబట్టి విత్ లిడ్స్ వస్తాయి కాబట్టి చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒకటి గీ పాట్ ఆర్డర్ చేశానండి. సో ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి గీ పాట్ అండి. చాలా బాగుంది. అంటే మనం రెగ్యులర్గా చూసే గీ పాట్స్ లాగా కాకుండా ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే ఒక గ్లోబ్ షేప్ లేదంటే ఒక బాల్ షేప్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో ఇది వచ్చేసి లిడ్ అనమాట. అండ్ మనకి ఇందులో గీ వేసుకోవడానికి స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ కూడా ఇస్తారు. ఇదైతే క్వాలిటీ బాగుంది, హెవీగా ఉంది స్పూన్ వచ్చేసి. అండ్ మనకి గీ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది కూడా చాలా హెవీగా ఉంది. సో మనం ఇది రెగ్యులర్గా స్టవ్ పైన పెట్టి హీట్ చేస్తుంటాం కదండి గీ. సో మనకు కొంచెం బౌల్ అనేది వెయిట్ ఎక్కువ ఉంటే ఏంటంటే మాడకుండా ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా గీ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. స్పూన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి లిడ్ అనమాట. సో కంప్లీట్ సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. రెగ్యులర్గా యూజ్ చేసే గీ పాట్స్ లాగా కాకుండా ఇది కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. నాకు ఈ మోడల్ బాగా నచ్చిందండి. అంటే స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈ గీ పాట్ ప్రైస్ వచ్చేసి 326 rupees పడిందండి. నెక్స్ట్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ అయితే ఆర్డర్ చేశానండి. ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అంటే హెవీగా ఉందన్నమాట. స్టీల్ వచ్చేసి కంప్లీట్గా మనకి మ్యాట్ ఫినిష్ వస్తుందండి. ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ లేకుండా చాలా బాగుందన్నమాట. మనకి ఇక్కడ కర్వ్డ్గా వచ్చేసరికి మనకి ఎక్కడ షార్ప్ ఎడ్జెస్ అనేవి ఉండవు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల కిచెన్ ప్లాట్ఫామ్ పైన మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఊరికే బోర్డ్ అటు ఇటు కదలకుండా ఫిక్స్డ్ గా ఒకే పొజిషన్ లో ఉంటుందన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలా బరువుగా ఉందన్నమాట బోర్డ్ వచ్చేసి. సో ఎవరైనా చాపింగ్ బోర్డ్స్ స్టీల్లో చూస్తున్నట్లయితే ఇది చాలా బాగుందండి. సైజ్ కూడా మనకి మీడియం సైజ్ అనమాట. మరీ పెద్ద సైజ్ కాదు, మరీ చిన్న సైజ్ కాదు. రెగ్యులర్గా మన కిచెన్లో యూజ్ అయ్యేలాగా ఉంటుంది ఈ సైజు. సో క్వాలిటీ వైజ్ కానివ్వండి, అండ్ మనకి ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ లేకుండా నీట్గా బాగుందన్నమాట.
సో ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ అండి. ఈ స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఒకటి స్టీల్ లంచ్ బాక్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట మా బాబు కోసం. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఇది వచ్చేసి స్టీల్ లంచ్ బాక్స్ అండి. ఈ లిడ్ ఏదైతే ఉందో ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి ఓపెన్ చేస్తాను. మనకి ఇది ఏంటంటే విత్ కర్రీ బాక్స్ వస్తుంది. చిన్న సైజు కర్రీ బాక్స్తో పాటు మనకి లంచ్ బాక్స్ విత్ స్పూన్ కూడా వస్తుంది అనమాట. ఓపెన్ చేస్తాను. సో మనకి మెయిన్ లంచ్ బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి. కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ బాక్స్ అనమాట. బాక్స్ వచ్చేసి స్టీల్లో ఉంటుందండి. మనకి దీని లిడ్ మట్టికి సిలికాన్ లిడ్ వస్తుందన్నమాట. సో లిడ్ వచ్చేసి ఇలా సిలికాన్ లిడ్ ఉంటుంది. ప్లాస్టిక్ లిడ్ కాదండి, ఇది సిలికాన్ లిడ్ అనమాట. ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఎలా అంటే అలా ట్విస్ట్ చేసేలాగా. సో ఇది వచ్చేసి సిలికాన్ లిడ్. ఇది మంచి పీచ్ కలర్ అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. నాకు ఈ కలర్ బాగా నచ్చి ఇది ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి లంచ్ బాక్స్. సో ఇది వచ్చేసి కర్రీ బాక్స్ అండి. ఇది కూడా కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ కర్రీ బాక్స్ అనమాట. క్వాంటిటీ కూడా బాగానే పడుతుంది కర్రీ వచ్చేసి. అండ్ దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సిలికాన్ లిడ్ వచ్చేసింది. అండ్ కర్రీ బాక్స్తో పాటు మనకి ఇందులో స్పూన్ కూడా వచ్చిందనమాట. అంటే కంప్లీట్ సెట్ అనమాట. సో రైస్ కానీ చపాతీస్ కానీ పెట్టుకున్నప్పుడు మనకి కర్రీ కోసం ఒక బాక్స్ ఉంటుంది. అలాగే రైస్ అనుకోండి తినడానికి స్పూన్ కూడా ఇచ్చారనమాట. సో ఇది ఒక కంప్లీట్ సెట్ అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి సో చాలామంది లంచ్ బాక్స్ కలెక్షన్స్ కోసం చూస్తుంటారు కదా. సో ఇలా మనకి రైస్ కానీ చపాతీస్ కానీ పెట్టుకోవడానికి ఒక పెద్ద సైజ్ బాక్స్ వస్తుంది. అలాగే కర్రీ బాక్స్ వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ కూడా వస్తుంది. స్పూన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. లంచ్ బాక్స్ ప్రైస్ వచ్చేసి 310 రూపీస్ పడిందండి. లాస్ట్ కలెక్షన్ వచ్చేసి స్ట్రైనర్స్ ఆర్డర్ చేశానండి. అంటే ఇది సెట్ ఆఫ్ 2 అనమాట. ఓపెన్ చేద్దాము. సో ఇవి వచ్చేసి స్ట్రైనర్స్ అండి. ఇందులో మనకి 2 సైజెస్ ఉన్నాయండి, స్మాల్ సైజు బిగ్ సైజు. స్ట్రైనర్ వచ్చేసి ఇలా ఉంటుందండి. కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ లైట్ వెయిట్ స్టీల్ ఉంటుందన్నమాట. అండ్ ఇందులోనే మనకి బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉందని చెప్పాను కదండి. ఇది వచ్చేసి బిగ్ సైజ్ అనమాట. సో స్ట్రైనర్ అనేది మనకు చాలా రకాలుగా కిచెన్లో యూజ్ అవుతుంటుందండి. సో ఎవరి కుకింగ్ పర్పస్ని బట్టి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో నాకైతే ఈ స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రైనర్స్ క్వాలిటీ బాగా నచ్చిందండి. కొంచెం లైట్ వెయిట్గా ఉంది, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది కంప్లీట్గా సెట్ ఆఫ్ 2 అనమాట. స్మాల్ సైజ్ వచ్చింది, బిగ్ సైజ్ వచ్చింది. ఈ 2 పీస్ స్ట్రైనర్ సెట్ ప్రైస్ వచ్చేసి 196 రూపీస్ పడిందండి. చూసారు కదండి, మీషో నుండి నా కిచెన్ కోసం ఆర్డర్ చేసిన స్టెయిన్లెస్ స్టీల్ యూటెన్సిల్స్ కలెక్షన్. సో ఈ కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 200+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్. Bye bye.